అదొక అందమైన గ్రామం. ఆ గ్రామం చుట్టూ ఉన్న కొండల పక్కన నుంచి గలగలా పారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలకలలాడుతూ ఉండేవి. కానీ ఒక ఏడాది ఆ ఊరిలో వర్షాలు సరిగ్గా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేది లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పని కోసం బయలుదేరారు. అలా వెళ్ళిన వారిలో బలరాం కూడా ఒక్కడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. అతను ఓ కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు. అడవికి వెళ్ళి చెట్లు నరకాలి, చేయగలవా అని వ్యాపారి అడిగాడు. చేయగలను అన్నాడు బలరాం. అయితే రోజు నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అన్నాడు వ్యాపారి. అలాగే అంటూ గొడ్డలి భుజాన వేసుకొని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలి రోజే ఉత్సాహంగా 10 చెట్లను నరికాడు. అతడి పనితనం చూసిన వ్యాపారి అతనిని అభినందించాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు బలరాం. కానీ 8 చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు 6, తర్వాతి రోజు 4, ఇలా రోజు రోజుకి నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏమైంది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా? ఏదైనా రోగమా అని తన కండబలంపై అనుమానం పెరిగింది బలరాంలో. ఆ రోజే యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజు రోజుకి నా బలం తగ్గిపోతుంది. ఇక పని చెయ్యలేను. దయచేసి నన్ను పంపించండి అన్నాడు వ్యాపారితో. కాసేపు ఆలోచించిన వ్యాపారి, ఏది నీ గొడ్డలి తీసుకురా అన్నాడు. తీసుకువచ్చిచ్చాడు బలరాం. అప్పుడు వ్యాపారి గొడ్డల్ని కాసేపు పరిశీలించి, బలరాం, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావు, కానీ బుద్ధిబలాన్ని వాడటం లేదు. చెట్టు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చేయాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పని చేస్తున్నావు. ఖండబలం ఉన్నంత మాత్రాన ఎవరు సమర్థులు కారు. దానికి బుద్ధిబలం తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి. అప్పుడు పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టించి మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్ళి మొదటి రోజులాగే 10 చెట్లను నరకగలిగాడు.